కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎక్స్ వేదికగా హస్తం పార్టీపై నిప్పులు చెరిగారు. రామసేతు విషయంలో రాముణ్ణి కోర్టుకు లాగిన చరిత్ర కాంగ్రెస్ది అని, దేవుణ్ణి అపహాస్యం చేయటం ఆ పార్టీ డీఎన్ఏలోనే ఉందని పేర్కొన్నారు. రాముడు లేడు, రామాయణమూ లేదని కాంగ్రెస్ సుప్రీంకోర్టుకే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ఒక అడుగు ముందుకేసి మందిర్ ఉద్యమం ఓటమి పాలైంది అనటాన్ని తప్పుబట్టారు. హిందువులని చెప్పుకునే వాళ్లను హింసాకారకులుగా రాహుల్ పేర్కొనటాన్ని తప్పుబట్టారు బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎక్స్ వేదికగా హస్తం పార్టీపై నిప్పులు చెరిగారు. రామసేతు విషయంలో రాముణ్ణి కోర్టుకు లాగిన చరిత్ర కాంగ్రెస్ది అని, దేవుణ్ణి అపహాస్యం చేయటం ఆ పార్టీ డీఎన్ఏలోనే ఉందని పేర్కొన్నారు. రాముడు లేడు, రామాయణమూ లేదని కాంగ్రెస్ సుప్రీంకోర్టుకే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ఒక అడుగు ముందుకేసి మందిర్ ఉద్యమం ఓటమి పాలైంది అనటాన్ని తప్పుబట్టారు. హిందువులని చెప్పుకునే వాళ్లను హింసాకారకులుగా రాహుల్ పేర్కొనటాన్ని తప్పుబట్టారు బండి సంజయ్.